హాయ్, వెల్కమ్ టు టెక్ కవి. నేను మీ కీర్తి సాగర్. గూగుల్ నానో బనానాలో ఎవరైనా సరే వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు, జనరేట్ చేసుకోవచ్చు, లేదా వాళ్ళ ఇమేజెస్ని ఎడిట్ చేసుకోవచ్చు. అది కూడా ఫ్రీగానే. ఇది మీకు అందరికీ తెలిసిందే. కానీ డైలీ లిమిట్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంటుంది. మరి అలాంటప్పుడు లాగిన్ కూడా అవసరం లేకుండా అన్లిమిటెడ్ ఇమేజెస్ని ఎడిట్ చేసుకోవడం కానీ, క్రియేట్ చేసుకోవడం కానీ, జనరేట్ చేసుకోవడం కానీ, అది కూడా ఫ్రీగా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చాలా డీటెయిల్డ్గా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. ముందుగా మన టెక్ కవి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం మనం ముందుగా కొన్ని ప్రాంప్ట్స్, ఒక పిక్చర్ అయితే రెడీ చేసి పెట్టుకుంటాము. వీటిని జనరేట్ చేసుకోవడానికి జెమినీ ఏఐలో ఫాస్ట్గా లిమిట్ అయితే రీచ్ అయిపోతుంది. కాబట్టి ఈసారి మనం జెమినీ ఏఐలోకి వెళ్లకుండా డైరెక్ట్గా LM Arena అనే వెబ్సైట్లోకి అయితే వెళ్తాము. దానికోసం న్యూ ఇన్కాగ్నిటో విండో ఓపెన్ చేసుకోండి. LM Arena అని టైప్ చేయండి. వెరిఫికేషన్ తర్వాత మనకు మన వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మనం కొన్ని ఆప్షన్స్ అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. పైన ఇక్కడ బ్యాటరీ అని కనిపించే దగ్గర డైరెక్ట్ చార్ట్ సెలెక్ట్ చేసుకోండి. GPT-5 హై అని కాకుండా జెమినీ ఫ్లాష్ 2.5 సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద జనరేట్ ఇమేజెస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు ఇక్కడ నానో బనానా యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని మన ఫస్ట్ ప్రాంప్ట్ని అయితే కాపీ పేస్ట్ చేసుకుంటాము. నేను ఈ ప్రాంప్ట్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. కాబట్టి ఈ ప్రాంప్ట్స్ కోసం ఎలాగో డిస్క్రిప్షన్ వరకు వెళ్తారు కాబట్టి అక్కడే సబ్స్క్రైబర్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రాంప్ట్ పేస్ట్ చేసుకొని జనరేట్ కొట్టంగానే అగ్రీ సెలెక్ట్ చేసుకోండి. మన ఇమేజ్ అయితే చాలా ఫాస్ట్గానే జనరేట్ అవుతుంది. రఫ్గా ఒక 10 to 15 సెకండ్స్ వరకు పట్టొచ్చు. చూసారా, మన ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది. ఇందులో గూగుల్ జెమినీ AI లోగో కూడా లేదు, వాటర్ మార్క్. ఈ ఇమేజ్ దగ్గర మనం కిందకి స్క్రాల్ చేస్తే ఇక్కడ మనకు డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఇదే చార్ట్లో అయితే కంటిన్యూ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాంప్ట్ ఇద్దాము. ఇక్కడ నేను మన ఇమేజ్ని ఫారెస్ట్లో జనరేట్ చేయమన్నాను కాబట్టి ఫారెస్ట్కి తగ్గట్టు కొంచెం వైల్డ్ లైఫ్ని యాడ్ చేద్దాము. సో దానికి అవసరమైన ప్రాంప్ట్ని కాపీ చేసుకుని LM Arenaలో పేస్ట్ చేయండి. ఈ విధంగా ఎర్రర్స్ అయితే కామన్గానే వస్తుంటాయి. సో దీనికోసం ఏం చేస్తారంటే జస్ట్ ఇక్కడ న్యూ చార్ట్ క్లిక్ చేసి మీరు ఇందాక డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. ఈసారి ఈ ఇమేజ్ని రెఫరెన్స్గా తీసుకొని సెకండ్ ప్రాంప్ట్ ఇస్తే దానికి తగినట్టు మన సెకండ్ ఇమేజ్ని అయితే జనరేట్ చేసేస్తుంది. మన ఇమేజ్ జనరేట్ అయిపోయింది. ఇందులో కోతుల్ని, పీకాక్స్ని యాడ్ చేయమని చెప్పాను. దానికి తగినట్లే మన ఇమేజ్ కూడా జనరేట్ అయింది. సో ఈ ఇమేజ్ని కూడా డౌన్లోడ్ చేసుకుని థర్డ్ ప్రాంప్ట్ అయితే ఇద్దాము. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఈ ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని మన థర్డ్ ప్రాంప్ట్ని కాపీ చేసుకొచ్చి LM Arenaలో ఇస్తే మన ఇమేజ్ని అయితే ఇమీడియట్గా జనరేట్ చేసేస్తుంది వితిన్ 15 సెకండ్స్లో. ఓకే, ఇక్కడ మన లిమిట్ రీచ్ చేయమని చూపిస్తుంది. సో లిమిట్ రీచ్ అయిపోతే ఏం చేయాలంటే జస్ట్ ఈ న్యూ ఇన్కాగ్నిటో విండోని క్లోజ్ చేసేసి కొత్త న్యూ ఇన్కాగ్నిటో ఓపెన్ చేసుకుని LM Arena అని టైప్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఫ్రెష్గా కంటిన్యూ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఈ ట్రిక్ వర్క్ అవుతుందండి. ఎన్ని రోజులు ఈ విధంగా వర్క్ అవుతుందో తెలియదు. ఈ విధంగా ఎన్నిసార్లు అయినా సరే మనం నానో బనానాని ఫ్రీగా అన్లిమిటెడ్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా సెకండ్ ఇమేజ్ని డ్రాగ్ చేసి థర్డ్ ప్రాంప్ట్ ఇస్తే సెకండ్ ఇమేజ్ని బేస్ చేసుకొని మనకు థర్డ్ ఇమేజ్ని అయితే జనరేట్ చేసేస్తుంది. ఈ ఇమేజ్ బాగా రాలేదండి, ఎందుకంటే ఈ ప్రాంప్ట్లోనే ఒక ఎర్రర్ ఉంది. ఓవర్ ద షోల్డర్ షాట్ ఇది. ఇందులో మనం సన్ గ్లాసెస్లో పేర్ ఆఫ్ కలర్ ప్యాలెట్స్ రిఫ్లెక్ట్ అవ్వాలని చెప్పాము. మనిషి అటు పక్కకు తిరుగున్నప్పుడు వెనక పక్క సన్ గ్లాసెస్ ఉండవు కదా, కాబట్టి ఈ విధంగా అయితే జనరేట్ చేయొచ్చింది. మనం అడిగినట్టు మనం ప్రాంప్ట్లో చేంజ్ చేసుకుంటే మనకు బాగా అయితే జనరేట్ చేస్తుంది. ప్రాంప్ట్లో ఇక్కడ ఈ సన్ గ్లాసెస్ రిఫ్లెక్ట్ అనేది రిమూవ్ చేసేసి వాచింగ్ అ పేర్ ఆఫ్ అనిస్తే మనకు బెటర్గా అయితే జనరేట్ చేసే ఛాన్స్ ఉంది. మళ్ళీ దానికి రెఫరెన్స్గా సెకండ్ ఇమేజ్ని ఇస్తున్నాను. ఇది కొద్దిగా బెటర్గా వచ్చింది. ఈ విధంగా మనం ఎన్ని అటెంప్ట్స్ అయినా ట్రై చేయొచ్చు. ఈ ఇమేజెస్ని యూజ్ చేసుకొని మనం ఫ్రీగా వీడియోస్ ఎలా జనరేట్ చేసుకోవాలో కూడా నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నానో బనానాకు సంబంధించిన నెక్స్ట్ వీడియో మన ఛానల్లో త్వరలోనే అప్లోడ్ అవుతుంది. అందులో చాలా డీటెయిల్డ్గా ఫ్రీగా వీడియోస్ ఎలా జనరేట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకుని మనం ఫస్ట్ టైం జనరేట్ చేసుకున్న ఫస్ట్ ఇమేజ్ రెఫరెన్స్తోనే ఫోర్త్ ప్రాంప్ట్ని ఇద్దాము. ఎందుకంటే ఇది ఒక క్లోజ్అప్ షాట్ అనమాట. దీనికి ఫస్ట్ ఇమేజ్ క్లియర్గా ఉంటుంది. ఈ ఇమేజ్ అంత బాగా రాలేదు, ఏదో ఎర్రర్ ఉన్నట్టుంది. కానీ మనం ప్రాంప్ట్ని ఇంకా రిఫైన్ చేసుకుంటే ఇది ఇంకా బెటర్ ఇమేజ్ని ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. మీరు ఎన్ని రకాలుగా అయినా ట్రై చేయొచ్చు. నాకెందుకు ఈ ఇమేజ్ మనకు ఈ వీడియోకి థంబ్నెయిల్గా పనికొస్తుంది అనిపిస్తుంది. ఇక్కడ వరకు క్రాప్ చేసుకుంటాను, బెటర్గానే ఉంటుంది. సో ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ జనరేషన్ ట్రై చేస్తే నాకెందుకు ఎర్రర్ త్రో చేస్తుంది అనిపిస్తుంది. అది కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఎర్రర్ త్రో చేస్తే ఏం చేయాలో ఆల్రెడీ చెప్పాను కదా. జస్ట్ ఇన్కాగ్నిటో విండో క్లోజ్ చేసేసి ఫ్రెష్గా ఓపెన్ చేసుకొని ఎన్ని అటెంప్ట్స్ అయినా ట్రై చేయడమే. చూసారా, నేను చెప్పినట్లుగానే ఎర్రర్ అయితే త్రో చేసింది. సో ఈ విధంగా మీరు ఎన్నిసార్లు అయినా, ఎన్ని అటెంప్ట్స్ అయినా, ఎన్ని ఇమేజెస్ అయినా ఫ్రీగా అయితే క్రియేట్ చేసుకుంటూ ఉండొచ్చు. మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు రిజల్ట్స్ రాకపోతే ప్రాంప్ట్లో అయితే కొద్దిగా చేంజెస్ చేసుకుని ట్రై చేయండి, బెటర్ రిజల్ట్స్ అయితే వస్తాయి. మన ఫోర్త్ ఇమేజ్ కూడా రెడీ అయిపోయింది. ఫోర్త్ ఇమేజ్ కూడా బాగానే వచ్చిందనమాట.
దీన్ని మనం రీమేకర్ ఏఐ లాంటి వెబ్సైట్స్లో బెటర్గా అయితే అప్స్కేల్ చేసుకోవచ్చు, బెటర్ క్వాలిటీతో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్స్కేల్ చేసుకుని ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుని అది కూడా ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఫస్ట్ టైం జనరేట్ చేసుకున్న ఇమేజ్ని ప్రతిసారి రెఫరెన్స్గా తీసుకుంటున్నాను. ఎందుకంటే క్యారెక్టర్ కన్సిస్టెన్సీ మెయింటైన్ అవుతుందన్నమాట, ఫేషియల్ ఫీచర్స్ మారిపోకుండా ఉంటాయి. కాబట్టి ఈ ట్రిక్ అయితే గుర్తుపెట్టుకోండి. మీకు ఫేషియల్ ఫీచర్స్ మారిపోకుండా మీ ఫోటో మీ ఫేస్ లాగే ఉండేటట్లుగా జనరేట్ అవుతుంది. మన లాస్ట్ ఇమేజ్ కూడా రెడీ అయిపోయింది. ఇది కూడా బెటర్గానే ఉంది, కానీ ఇంకా డిఫరెంట్గా అయితే ట్రై చేయొచ్చు. సో ఈ విధంగా మీరు ప్రాంప్ట్స్లో చేంజెస్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఎన్నిసార్లు అయినా సరే ఫ్రీగా జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన వీడియోలో జనరేట్ చేసిన ప్రతి ఒక్క ఇమేజ్లోనూ జెమినీ ఏఐ లోగో అయితే ఉంది, వాటర్ మార్క్గా ఉంది. దాన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలో కూడా మన ఛానల్లోనే ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాను, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.